1959లోనే నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించిన శోభన్ బాబు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కొన్నేళ్ల పాటు తన కెరీర్ను కొనసాగించారు. హీరోగా మారిన తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1970వ దశకం వచ్చేసరికి రంగుల చిత్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఆ దశలో తన కలర్ సినిమాల్లో మాత్రమే నటిస్తానని నిర్మాతలకు చెప్పేవారు శోభన్ బాబు. తనతో సినిమా చేయాలని వచ్చే నిర్మాతలను ముందుగా కథ గురించి, దర్శకుడు గురించి, అక్కడక్కడ కలర్లో తీస్తారా, బ్లాక్ అండ్ వైట్ లో తీస్తారా అని అడిగేవారు. అయితే బ్లాక్ అండ్ వైట్ అని చెబితే నిర్మోహమాటంగా చెయ్యను అని చెప్పేసేవారట. ఈ నిర్ణయం వల్ల ఎన్నో సినిమాలను శోభన్ బాబు వదులుకున్నారు. అలా తర్వాత కాలంలో శోభన్ బాబు చేసిన సినిమాలన్నీ కలర్లోనే రూపొందాయి. ముఖ్యంగా 1975వ సంవత్సరం శోభన్ బాబు కెరీర్లో ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని కలర్ సినిమాలే కావడం విశేషం. ఇక ఇందులో 5 సినిమాలు సూపర్ హిట్ అయి ఆ రోజుల్లో సంచలనం సృష్టించాయి. శోభన్ బాబు మంజుల జంటగా నటించిన సూపర్ హిట్ సినిమా మంచి మనుషుల తర్వాత మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించిన సినిమా అందరూ మంచివారే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అటు తర్వాత శోభన్ బాబు, వాణిశ్రీ జంటగా నటించిన బాబు చిత్రం విడుదలైంది. కె. రాఘవేంద్రరావు తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఆయన తండ్రి కె.ఎస్. ప్రకాష్ రావు కథనం అందించారు. ఇక ఈ సినిమా మొదటి వారం 16 లక్షలు కలెక్ట్ చేసినప్పటికీ 2 నెలల తర్వాత అదే జంటతో కె. విశ్వనాథ్ రూపొందించిన జీవన జ్యోతి విడుదల కావడంతో బాబు చిత్రం కలెక్షన్లు బాగా తగ్గాయి. దీంతో ఆశించిన విజయం లభించలేదు. జీవన జ్యోతి సంచలన విజయం సాధించడమే కాకుండా శోభన్ బాబుకి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను తెచ్చిపెట్టింది. శోభన్ బాబు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ప్రతి సినిమాకి కె. విశ్వనాథే దర్శకత్వం కావడం విశేషంగా చెప్పుకోవాలి. అయితే అదే సంవత్సరం దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శారద జంటగా నటించిన బలిపీఠం చిత్రం ఘన విజయం సాధించింది. అటు తర్వాత వి. మధుసూదన్ రావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన చిత్రం జేబు దొంగ. ఈ సినిమాలో మంజుల హీరోయిన్ గా నటించారు. అప్పటి వరకు క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు దొంగ అనే పేరుతో ఉన్న సినిమాలో నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. డెఫినెట్ గా సినిమా ఫ్లాప్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 7 కేంద్రాల్లో 100 రోజులు, 30 కేంద్రాల్లో 50 రోజులు ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఇక ఈ సినిమా విడుదలైన 3 నెలలకు శోభన్ బాబు, మంజుల జంటగా అదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో గుణవంతుడు సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కూడా విజయం సాధించలేదు. అదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన చివరి సినిమా ఇదే. ఇక ఈ సినిమా తర్వాత కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించిన సోగ్గాడు విడుదలైంది. అంతకుముందు ఇదే బ్యానర్ లో ద్రోహి అనే ఫ్లాప్ సినిమా తీసిన బాపయ్యకు మళ్ళీ 2వ అవకాశం ఇచ్చారు రామానాయుడు. దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు బాపయ్య. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే ఎన్టీఆర్, వాణిశ్రీ జంటగా ఎదురులేని మనిషి ప్రారంభమైంది. ఈ సినిమాకి కూడా బాపయ్యే దర్శకుడు. ఇక ఈ 2 సినిమాలు వారం గ్యాప్ తో రిలీజ్ అయి ఘన విజయం సాధించాయి. అలా 1975లో శోభన్ బాబు 5 బ్లాక్ బస్టర్స్ ఇచ్చి రికార్డు క్రియేట్ చేశారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi andarki namaskaram. Please subscribe JKTV. Andarki namaskaram. Please like, share and subscribe JKTV.